Hello everyone, welcome back to my channel. This is Hypertron Motor signing in today from Bukit Bintang day 2 in Malaysia. ఇప్పుడైతే ఫస్ట్ మనం బట్టు కేవ్స్కి అయితే స్టార్ట్ అవుతాం. సేమ్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే బుకిట్ బింతాంగ్ మెట్రో మోనోరైల్ స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి కేఎల్ సెంటర్కి వెళ్దాం. కేఎల్ సెంటర్కి వెళ్ళి నిన్న మాల్లాగా ఒక చూపించాను కదా, ఆ మాల్లో ఇటు సైడ్ కేటీఎం కమ్యూటర్ అని ఒకటి ఉంటుంది. అటు సైడ్ వెళ్ళి అక్కడ నుంచి బట్టు కేవ్స్ మోనోరైల్ దొరుకుతుంది. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. 1 by 1 చెప్తాను ఈరోజు ప్లాన్లో. అయితే ఫస్ట్ మెయిన్ పార్ట్ వచ్చి అది ఉంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అంటే చైనా మార్కెట్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూపిస్తాను, నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ మీరు మాత్రం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో ఇలాంటి బడ్జెట్లో మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ వేద్దాం మంచిగా. అండ్ ఈ బడ్జెట్ వచ్చేసరికి నేను వేసిన ఎస్టిమేషన్ 25,000 per person. హోటల్ ఎఫ్కేఐ ఇంటర్నేషనల్ చెక్అవుట్ అయితే చేసేస్తున్నాం. కెన్ యూ అన్లాక్ దిస్ డోర్? ఈరోజు చాలా ట్రావెల్ చేసేది ఉంది, మళ్ళీ లాంగ్ వే టు గో. చలో, ఎఫ్కేఐ ఇంటర్నేషనల్ హోటల్ ఇదే. దీనిపైంది చికింగ్ అని ఉంది కదా, దీనిపైంది. అండ్ చెక్అవుట్ అయితే చేసేసినాం. మనం ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది. నేను అగోడాలో బుక్ చేసుకున్నా. అరౌండ్ 1100 పడింది ఇండియన్ రూపీస్లో. అంటే 1100 అంటే 1090 రూపీస్ అట్లా పడింది. అక్కడ బుక్ చేసుకుని వచ్చినా కూడా ఇక్కడ 50 రింగేట్స్ అనేది డిపాజిట్ లాగా తీసుకున్నాడు. సో నాట్ ఏ బిగ్ డీల్, అది ఇచ్చేసిన. అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వచ్చేసరికి బుకిట్ బింతాంగ్ దగ్గర ఈ లేన్ అన్నట్టు. అండ్ ఆల్మోస్ట్ బుకిట్ బింతాంగ్ సర్కిల్ అంతా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెసే. అండ్ బడ్జెట్లో ప్లస్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో రావాలంటే నేను రికమెండ్ చేస్తాను ఇది ఎఫ్కేఐ ఇంటర్నేషనల్ అనేది. ఎందుకంటే నేను రిగ్రెట్ అవ్వలేదు. మామూలుగా తక్కువలో వస్తే కొంచెం రూమ్ నీట్గా ఉండకపోవడమో, కంజెస్టెడ్గా ఉండడమో ఇట్లా ఉంటుంది. బట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నైట్లో ఇక్కడ లైవ్ మ్యూజిక్ పెట్టారు భయ్యా, అల్టిమేట్ సూపర్ ఉంది. ఆడ ఉంది రాయల్ సూపర్ స్టార్ అని, అది వాళ్ళదంట. మంచి టైంపాస్ అయింది. ఆ అమ్మాయి పాడిన సాంగ్ అర్థం కాలేదు లిరిక్స్, బట్ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు నెట్ బ్లాక్లో చూసుండొచ్చు. లైఫ్ ఈస్ ఏ రేస్ రన్ అన్నట్టు ఉరుగుతున్నారు ఇక్కడ జనాలు. చిన్న కార్లు కూడా మంచి స్పోర్ట్స్ మోడల్ కార్ ఎట్లుంటుంది అట్లా వస్తున్నాయి సౌండ్ అంతా, ఎక్సోస్ట్ సౌండ్. అదో పెద్ద కార్, అది సౌండ్ వస్తుంది. చలో, బుకిట్ బింతాంగ్ మెయిన్ ఏరియా మోనోరైల్ స్టేషన్ చెప్పినా కదా, ఈ ఏరియాని గుర్తుపెట్టుకున్నానే. మన ట్రిప్ అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటాం, పోవుడు రావుడు. ఎందుకంటే అన్ని ప్లేసెస్ ఈయనే ఉన్నాయి. సో ఎస్ఎల్ సెంట్రల్కి అయితే టికెట్ తీసుకున్నాం మోనోరైల్కి. ఇక్కడ పెట్టేస్తే ఓపెన్ అవుతుంది. ఇది బుకిట్ బింతాంగ్. ఇప్పుడు మనం కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలి, ప్లాట్ఫామ్ 2. లెట్స్ హాప్ ఆన్ మోనోరైల్ ట్రాక్. సో ఇది మోనోరైల్ ట్రాక్. ఇది ఎట్లా అంటే 2 సైడ్ రబ్బర్ టైర్స్ ఉంటాయి, ఇట్లా పుష్ చేసుకుంటూ వెళ్తాయి. ఒక డ్రైవర్ ఎక్కేద్దాం. ఇంకా వెళ్ళి కేఎల్ సెంటర్లో దిగి అక్కడ నుంచి చేంజ్ అయ్యి బట్టు కేవ్స్కి వెళ్ళాలి. సో ఇండియాలో టైం 7:10, ఇక్కడ టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. డోర్స్ ఎట్ ఓపెన్. కూర్చో. బుకిట్ బింతాంగ్ ఎక్కినాం. 1 2 3 4 5 5th స్టాప్లో దిగాలి. సో దిస్ వే టు కేఎల్ ఎక్స్ప్రెస్ అని ఉంది కదా, ఇది వచ్చేసరికి ట్రైన్ రూటు. మన ఎయిర్పోర్ట్లో నిన్న చూసినాం కదా ట్రైన్ అని, ఇక్కడ దిగొచ్చు ఈ రూట్లో. అండ్ ఇట్లా పైకి ఎక్కి అటు సైడ్ వెళ్ళి కిందికి దిగితే గ్రీన్ లైన్ మోనోరైల్ వస్తుంది. ఇప్పుడు మనం కేటీఎం కమ్యూటర్ అని ఉంది కదా, ఇటు అంటే బ్లూ లైన్, ఇటు వెళ్ళాలి మనం.
బట్టు కేవ్స్కి బ్లూ లైన్ తీసుకోవాలి. మొత్తం మాల్లోనే అటు ఎండ్ ఇటు ఎండ్ అటు ఎండ్ ఇటు ఎండ్ అంతా మోనోరైల్ కనెక్ట్ చేసి పెట్టారు. కేటీఎం కమ్యూటర్ ఉంది కదా, కేటీఎం బండి కాదు, కేటీఎం కమ్యూటర్. ఇక్కడ చూసుకొని మనం వెళ్ళిపోవాలి. టికెట్స్ వెండింగ్ మిషన్స్ ఏడున్నాయి, అచ్చా వీడున్నాయి. కేటీఎం కమ్యూటర్ ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం. సో నెంబర్ ఆఫ్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. వేరే కనిపిస్తుంది అనుకుంటున్నాం. కేఎల్ సెంట్రల్లో ఉన్నాం. బ్లూ లైన్ పోవాలి మనం. బట్టు కేవ్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళాలి. బట్ ఏంటిదంటే వెండింగ్ మిషన్స్ టికెట్స్ లేవు. ఇలా తీసుకున్నాం. కేటీఎం కమ్యూటర్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది తీసుకొని ప్లాట్ఫామ్ 5కి వెళ్ళిపోవాలి. అప్ అండ్ డౌన్ అంటే 2 and fro 5.2 ringgits per person. వెళ్ళడానికి అయితే 2.6 ringgits. సో అవునరా స్కాన్ గో అంతే. ప్లాట్ఫామ్ 5 బట్టు కేవ్స్. ట్రైన్ అయితే వచ్చేసింది బట్టు కేవ్స్ది. ఆల్మోస్ట్ లైక్ 1 hour అయితే నించున్నాం బట్టు కేవ్స్. అండ్ ఆల్మోస్ట్ 40 minutes అయితే వెయిట్ చేసినాం. కూర్చో, మంచిగా ఏసీ ఉంది లోపల. చిల్ కొట్టొచ్చు బయట ఉన్న ఎన్విరాన్మెంట్కి. ఎర్లీగా అయితే స్టార్ట్ చేయండి. ఎర్లీగా అయితే బట్టు కేవ్స్ రీచ్ అయ్యి ఎర్లీగా రిటర్న్ వచ్చేస్తే సెకండ్ డే ఆఫ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ లైక్ 30 to 40 minutes అయితే వెయిట్ చేసినాము. టైమింగ్స్ ఇచ్చిరు కానీ ఆ టైమింగ్కి తగ్గట్టు ట్రైన్ రాలేదు, డిలే వచ్చింది. అండ్ సేమ్ మన ఇండియన్ ట్రైన్ లెక్కనే ఉంది, బట్ కొంచెం చిన్నగా ఉంది. ఇక్కడ నుంచి బట్టు కేవ్స్ మనకి 1/2 hour జర్నీ. బ్యాక్ సైడ్ ఉందిగా, ఇది బట్టు కేవ్స్ లోకల్ స్టేషన్ అని చెప్పొచ్చు. లోకల్ ట్రైన్ స్టేషన్. బయటికి రాగానే ఇమ్మీడియట్గానే ఇటు సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది మనం రావాల్సిన బట్టు కేవ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే స్ట్రైట్గా లైక్ ఒక 2-3 minutes వాక్, బేర్గా 2-3 minutes వాక్ చేసి కొంచెం ముందుకు వెళ్తే మన యాక్చువల్ వ్యూ అనేది వస్తుంది. ఇక్కడ మన శ్రీరాముని గుడి ఉంది బ్యాక్ సైడ్. అండ్ మన బజరంగ్ బలి స్టాచ్యూ. శ్రీ రామానుజన్ కేవ్ ఆర్ట్ గ్యాలరీ అంట. సరే వెళ్ళి చూసైతే వద్దాం ఫస్ట్. టికెట్ ఎంత అని అర్థం. హౌ మచ్ ఇస్ ద టికెట్? Only 10 tickets. Very big, nice cave. Okay. Only 10 ringgit. 10 only, yes, very big. 10 ringgits అంట ఎంట్రీ టికెట్. వెళ్దామా? ఏంటంట ఓన్లీ 10 ringgits అంట. వెళ్దామా? ఇట్లా ఉంటుంది మహాభారతంలో అయినా ఇట్లా ఈవెంట్స్ అన్నీ స్టాచ్యూ లెక్క ఉంటుంది. అదే వ్యాక్సిన్ స్టాచ్యూలు అంతా స్టాచ్యూస్ ఉంటాయి అంతే లోపల. వెళ్దాందా? వచ్చినాం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మ్యాక్సిమం తమిళలో ఉంటారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు. అందుకనే మన తెలుగు దేవుళ్ళు కూడా ఉన్నారు. విష్ణు అని చెప్పొచ్చు, రాముడు అని చెప్పొచ్చు. ఎన్ని అవుతారు ఉన్నాయి, ఒక 10. సో ఈ కేవ్స్లో ఏంటంటే, ఈ కేవ్ లోపల ఏంటంటే మన రామాయణం అయింది కదా, ఆ రామాయణంలో అయిన ఈవెంట్స్ అన్ని స్టాచ్యూస్ లెక్క ఉంటాయి అన్నట్టు. సో లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. సో మొత్తం కేవ్లో బిల్డ్ చేసిరు అంతా. రామాయణ కేవ్స్. వ్యూ అండి బాగా ఘోరంగా ఉంది, సూపర్బ్ ఉంది. అండ్ వాటర్ ఫాల్స్ లాగా వస్తుంది, ఇంకా బాగుంది. బట్ లైటింగ్ ఉంటే ఇంకా క్లియర్గా వస్తుంది మనకి. ఇంత న్యాచురల్ కేవ్స్లో
ఇంకా మ్యాన్ మేడ్ అన్నట్టు. మా శివుడు విష్ణువు తర్వాత నాకు ఫేవరెట్. సైడ్ ఇంకా ఏం లేదు. ఇది న్యాచురల్లీ ఫామ్ శివుడు అన్నట్టు, శివలింగం. బాగుంది కదా. దిగేటప్పుడు ఘోరంగా ఉంది, ఇలా పట్టుకుంది కాదు. అండ్ పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఓపికతో ఎక్కండి. లైఫ్లో ఒక్కసారి వస్తారు కాబట్టి చూడాల్సిన ప్లేస్ అన్నట్టు. సో ఇట్లా ఒక్కొక్క స్టాచ్యూ దగ్గర ఒక్కొక్క బోర్డు అయితే పెట్టారు. అండ్ ఆ ఈవెంట్ గురించి కూడా రాశారు. సపోజ్ తెలియకపోతే అది చూసుకోవచ్చు అన్నట్టు. ఆ బోర్డులలో కుంభకర్ణ లేపే సీన్ అది ఈవెంట్. ఫుడ్, మ్యూజిక్, పాటలాట అన్నీ ఉన్నాయి. రామ్ లక్ష్మణ్ అండ్ హనుమాన్ లీడ్ దేర్ ఫోర్సెస్ ఫర్ ద ఫైనల్ బ్యాటిల్. ఎస్, యుద్ధం సీన్. రామ్ లక్ష్మణ్ హనుమాన్. సో ఇది లాస్ట్ సీన్ అనుకుంటా. సీతమ్మదేవి శివునికి పూజ చేస్తారు కదా, ఆ సీన్. అండ్ పంచముఖి హనుమాన్, గరుడ పక్షి స్టాచ్యూ. చలో here we go, the సుబ్రహ్మణ్య స్వామి వ్యూ, టెంపుల్ వ్యూ. అండ్ అదంతా బట్టు కేవ్స్, అది మొత్తం పైకి ఇక్కడ పోవాలి. సో ఇది వచ్చేసరికి సెకండ్ మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ ఆఫ్ మలేషియా అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ప్లాన్ చేసుకుంటే కనీసం ఒక 1 డే కూడా కొట్టొచ్చు, అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. బట్ మెయిన్ అయితే చూసేసి నేనైతే వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, ఎందుకంటే సెకండ్ హాఫ్ డే ఇంకా కొంచెం ప్లాన్ చేసిన. అండ్ వచ్చేసరికి స్టార్టింగ్ అయ్యేటప్పుడు చాలా లేట్గా స్టార్ట్ అయినాం అన్నట్టు. సో ఫస్ట్ అయితే ఇటు సైడ్ మనకి ఏమన్నా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందంట. ఫస్ట్ అయితే తినాలి, ఫస్ట్ తినేసి దాని తర్వాత పైకి ఎక్కుతాం. ఇదంతా మౌంటైన్, మొత్తం స్టెప్స్ ఎక్కాలి, ఓపికతో ఎక్కాలి. అండ్ ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి మనకి ఇలా పక్కన, ఇండియన్ టెంపుల్స్. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. ఇక్కడ ఏ టెంపుల్ ఉందో చూద్దాం, అది కూడా కవర్ చేద్దాం మ్యాక్సిమం. సో ఫుడ్ మెనూ దోశ అంటే దోశ 2.5 ringgits. రోటీ, చపాతీ, నీకేం కావాలి? ఇది 1.5 రూపీస్. ఓకే, ఇడియప్పం 2 వడాయి. అండ్ ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాక మళ్ళీ ఇంకో కేవ్ ఉంటుంది లోపల. సో దట్స్ కాల్డ్ ద బట్టు కేవ్స్. అండ్ అక్కడికి వెళ్ళి కలుద్దాం. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఒప్పుతో వెళ్ళాలి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఆపోజిట్లో ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే, తమిళ్ స్టైల్ రెస్టారెంట్. అండ్ తమిళ్ వాళ్ళు నడుపుతారు. బేసికల్గా ఏంటంటే బాగుంది, బట్ ఇద్దరికి ఒక 30 ringgits దాకా అయింది. మై గాడ్, ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి అనుకుంటా కదా, లేదా? నో ఎంట్రీ టికెట్స్. ఓన్లీ ఫర్ ఉమెన్. అచ్చా, లేడీస్కి స్కార్ తీసుకోవచ్చు అనుకుంటా కదా. 1.5 ringgits అంట. మేబీ టెంపరీ బేసిస్గా, పర్మనెంట్ అది లేదు, పర్మనెంట్ అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి వాకింగ్ స్టార్ట్ అయింది. ఫుల్ ఇట్లా స్ట్రైట్ ఉంది, ఎక్కాలి, వాటర్ తెచ్చుకోవాలి. హ్యూమిడిటీ మాత్రం ఎరగొడుతుంది. చూడండి ఎంత స్వెట్ ఉంది నా ఫేస్కి. మ్యాక్సిమం స్లోగా నడిస్తే మొత్తం ఎక్కొచ్చు, లేదంటే ఫాస్ట్గా నడిస్తే మాత్రం తొందరగా ఎనర్జీ డౌన్ అవుతుంది. నాకు నడవడానికి కష్టం అయితే లేదు, పాపం మోకాలుగా నడుస్తుంది. ఎంత గట్టిగా కోరుకుంది డౌన్కి అయితే. లోపలికైతే వచ్చేసినాం. కుమారస్వామి స్టాచ్యూ ఉంది. బాగుంది. సప్లైస్ కూడా ఉన్నాయి కదా, లిక్విడ్ సప్లైస్, వాటర్ సప్లైస్ చాలా ఉంది. శ్రీ వేల యువతార్ టెంపుల్. సో హియర్ గోస్ అనదర్ వ్యూ. పైన ఇంకొక టెంపుల్ ఉంది, శ్రీ వల్లి దేవాలయం మురుగన్ టెంపుల్. సో ఇది క్లోజ్ చేసేసారు, నాకైతే టైంకి వచ్చినాం. దమ్ అవుతుంది నాకైతే ఈ స్టెప్స్కి.
ఇందాక ఒక లేడీ అయితే నిజంగా మోకాల మీద నడుస్తుంది. ఎంత గట్టిగా కోరుకుందాం. You got it. We almost there. Yeah. Whew. We got it. Hey kiddo. You got it, buddy. What's your name? What's your name? What's your name? Amaru. Say what's up, buddies. What's up, buddies? You're so cute. Where are you from? Where you from, Amaru? Malaysia. Oh, No. You're from Malaysia. You from America? You are in the Malaysia, not you're from Malaysia. Cool. That's a view. The temple in ఇక్కడ ఇంకా పీస్ఫుల్గా ఉంది. ఇంకొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగుంది. టెంపుల్ క్లోజింగ్ టైం లంచ్ టైంలో కాబట్టి క్లోజ్ చేస్తారు. and the landscape చూడండి. Super. Simply super. టెంపుల్ ఎన్వైరన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి, అంటే అర్చన చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ యాక్చువల్ వ్యూ అన్నట్టు సెంటర్లో, కేవ్ సెంటర్లో అసలు కిందికి వెళ్ళిపోవడమే. ఇంకా ఈ పిల్ల హెయిర్ స్టైల్ చూడండి, ఘోరంగా ఉంది. ఫేస్ చూపించలేదు. எவ்வளோ இது? 324 ரிங்கெட்ஸ். ஆமாம், இது 274 ரிங்கெட். 274, 324. இது 48 ringgits. 28 ringgits. కొంచెం హై కాస్ట్. ఈ టవర్లో ఈ 348 ringgits, 114 ringgits. మంచి ప్రైస్, గట్టి ప్రైస్. నడవడమే కష్టం అంటే మూడు వాటర్ కార్టన్స్ వేసుకొని వస్తున్నాడు ఈయన. గ్రేట్. థమ్స్అప్. దిగేటప్పుడు ఈజీగానే ఉంది కానీ మొత్తం కిందికి ఇట్లా ఉంది. కొంచెం జారితే కథం, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఒక్కొక్క స్కార్ఫ్ 30, 50, రెండు అయితే 50. క్వాలిటీ బట్టి స్కార్ఫ్ అమ్ముతున్నారు. సో ఇక్కడ కూడా ఉన్నాయి స్కార్ఫ్. అక్కడ వచ్చేసరికి 15 ringgits ఒక స్కార్ఫ్. యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్తా స్కార్ఫ్ ఎందుకు అమ్ముతారు ఏంటంటే చూపిస్తా అప్పుడు. ఇవన్నీ ఇక్కడ నాట్ అలౌడ్ అన్నట్టు, జీన్స్, షార్ట్ ఇట్లా. ఇక్కడ సగం మంది, ఆల్మోస్ట్ ఒక 80% మంది ఇట్లనే వస్తుర్రు పొట్టి బట్టలు వేసుకొని. సో గుడి కాబట్టి పైన వెళ్ళేది, ఆ గుడిలో ఇట్లా వెళ్ళొద్దని చెప్పి ఆ స్కార్ఫ్ అమ్ముతురు. అండ్ మ్యాండేటరీ చేసారు, పంచలాగా కట్టుకొని పైకి వెళ్ళాలన్నట్టు. మంచిగా పాటిస్తారు ఇక్కడ ఇండియన్ కల్చర్. ఫ్రిడ్జ్ స్టిక్కర్ 10 RM. ఎనీ డిస్కౌంట్ கூட நான் 2 எடுத்துக்கிறேன். 2 எடுத்தாலும் ஒரே ரேட்டு தான். நம்ம ஒரு நாட்டுக்கு முதலாளிக்கு அதெல்லாம் நம்ம எங்கே சம்பளத்தில் பிடிச்சா யாருக்கு கொடுப்பாங்க? வாரம் கம்மியாக கொடுங்க. ஒரு 3 எடுத்துக்கிறேன். 3 இடத்துல இது 10 இடத்துல ஒரே ரேட்டு தான் போடுது. அப்படியா? அந்த పీస్ తమిళ్లో మాట్లాడి సెట్ చేసినా కూడా డిస్కౌంట్ ఇవ్వట్లేదు. ఫ్రిడ్జ్ స్టిక్కర్ ఇది కంపల్సరీ తీసుకుంటా. 10 ringgits ఒకటి. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, తీసుకోవచ్చు కిచెన్ టైప్స్. చలో మొత్తానికి అయితే దిగేసినాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే బయటికి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే మనకి బట్టు కేవ్స్ అని లోకల్ ట్రైన్ స్టేషన్ వస్తుంది. మార్నింగ్ వచ్చాం కదా, అక్కడికి వెళ్ళి ట్రైన్ పట్టుకొని ఆడ నుంచి SL సెంట్రల్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మోనోరైల్ పట్టుకొని మళ్ళీ బుకిట్ బింతాన్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్. అండ్ అక్కడ నుంచి ఈవినింగ్ లంకావి ఐలాండ్కి బస్ ఉంది మనకి. ఆ బస్ పట్టుకొని అక్కడ నుంచి ఫెరీ ఉంది, ఫెరీ నుంచి మళ్ళీ లంకావి ఐలాండ్ అనేది రీచ్ అవుదాం. యాక్చువల్లీ ఏంటంటే మనం కోలాలంపూర్ నుంచి లంకావి ఐలాండ్కి ఫ్లైట్స్ కూడా దొరుకుతాయి. ఎంతంటే చీప్లో, లైక్ 1000 రూపీస్, 1100, 1200, మ్యాక్సిమం 2000 వరకు ఉంటాయి టికెట్స్. ఫ్లైట్కి వెళ్తే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు మనం. బస్కో వెళ్తే లైక్ 10 hours, 11 hours అట్లా పడుతుంది. నేను ఈవినింగ్ అప్డేట్ చేస్తాను బస్ ఎక్కిన తర్వాత.
నేను బస్సు ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఆ ఫ్లైట్ టైమింగ్స్కి నేను వెళ్ళాల్సిన టైమింగ్స్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను బస్ చూస్ చేసుకున్నా. అండ్ బస్సు వచ్చేసి ఇద్దరికి 1800 పడింది, అంటే 1800 అప్ 1800 డౌన్. ఫెరీ నాకు తెలిసి 800 సంథింగ్ చేంజ్ ఉంటుంది. నేను రేపు అప్డేట్ చేస్తాను అది. నేను వచ్చిందే 4 days ట్రిప్. ఆ 4 daysలో నేను అన్నీ కవర్ చేయాలంటే ఇట్లా ప్లాన్ చేసుకున్నా, అంటే బడ్జెట్ ప్లస్ టైమింగ్స్ అండ్ ప్లేసెస్ ఇట్లా సెట్ చేసుకున్నాను అన్నట్టు. అక్కడ మనకి కేవ్ వెళ్ళాలని కూడా ఇంకొకటి ఉంది, ఇంకోటి ట్రై చేయొచ్చు. 5 ringgits అంట, బట్ నాకు టైం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. టైం ఉన్న వాళ్ళు అంటే లైక్ తొందరగా వచ్చిన వాళ్ళు అయితే విజిట్ చేయండి. నేను స్టార్ట్ అయితే లేట్గా స్టార్ట్ అయినా కాబట్టి స్కిప్ చేస్తున్నాను ఇంకా. అండ్ వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ఈ హ్యూమిడిటీకి డెడ్ అయిపోతారు మీరైతే, ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. అండ్ మన ఇండియన్ టైప్ స్నాక్స్ కూడా ఉన్నాయి కదా, స్వీట్స్. ఇదంతా కేవిల్లా. సో అక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి, పెద్ద ఫిష్ ఉంది కనబడుతుంది. సో చలో మొత్తానికి మనం మార్నింగ్ ఎక్కడైతే ఎక్కినామో అక్కడికైతే వచ్చేసినాం. KTM కమ్యూటర్ ఇది చూసుకోండి. బట్టు కేవ్స్కి వెళ్ళాలంటే ఇది మెయిన్. అండ్ ఇక్కడ స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఆ స్క్రీన్స్లో మనకి ట్రైన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయని అక్కడ డిస్ప్లే చేసిర్రు. అది మీరు ఎర్లీకి స్టార్ట్ అయితే డే అంతా వేస్ట్ అవ్వకుండా అది కవర్ చేసి మిగతా ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ట్రైను కొన్నిసార్లు టైంకి వస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే 30 minutes, కొన్నిసార్లు 40 minutes, కొన్నిసార్లు 1 hour ఇట్లా లేట్తో నడుస్తున్నాయి అవి ట్రైన్స్. అది చూసుకొని ప్లాన్ చేయండి. తర్వాతకి మనం బయటికి వచ్చేసి ఇలా టెక్కసీ అని ఉంది కదా, టెక్కసీ మెరిడియన్ టెక్కసీ, ఇట్లా ఈ వే నుంచి పైకి ఎక్కండి. ఐ మీన్ ఇది మాల్ కదా, ఒక 2 floors పైకి ఎక్కితే ట్యాక్సీ వస్తుంది. గ్రాబ్ ట్యాక్సీ పట్టుకొని మెరిటిక్క స్క్వేర్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది, అక్కడ 2-3 places ఉంటాయి. ఆడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్, ఒక్కొక్కటి చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ గ్రాబ్ 4 members-కి 7 RM KL సెంట్రల్ నుంచి. గ్రాబ్ బుక్ చేసిన 1 minute-కి వచ్చేసిండు. హౌ మచ్ టైం? 10 minutes. థ్యాంక్ యూ. సో ఇది వద్దనుకుంటే ఇక్కడ ఫ్రీ బస్ స్టాప్ ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ప్లేసెస్లో ఉంటుంది ఇది. ఇది ఎలక్ట్రికల్ బస్ గో KL, అది కూడా తీసుకోవచ్చు మనం టైం ఉంటే. యాక్చువల్లీ మనకు టైం చాలా వేస్ట్ అయింది కాబట్టి గ్రాబ్ తీసుకొని అయితే వెళ్తున్నాం. సేమ్ లైక్ ఓలా ఊబర్ మన దగ్గర ఇక్కడైతే ఏముండవు, ఓన్లీ గ్రాబ్ ఉంటుంది. గ్రాబ్లో ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, గ్రోసరీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టు. 2 kilometers ఇంత ఉంది, కానీ 40 minutes చూపించింది నడుచుకుంటూ వెళ్తాను. ఇప్పుడే దిగినాం, వర్షం దంచి కొడుతుంది రాగానే. మలేషియా కూడా వర్షంతో వెల్కమ్ చేసింది, స్క్వేర్ కూడా వర్షంతో వెల్కమ్ చేసింది. సో అది వచ్చేసరికి టెక్స్టైల్ మ్యూజియం. అండ్ ఇక్కడ ఇంకొక మ్యూజియం ఉంటుంది, చూపిస్తాను. అయితే చాలా వేడి ఉంది.